అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మనం సారీ అమ్మమ్మ అనే కథను గురించి తెలుసుకుందాం. అమ్మ వెళ్ళొస్తానే అని కూతురు అల్లుడు మనవరాలు పండుగ ముగించుకొని వెళ్తుంటే మనసంతా ఏదో వెలితి. కూతురు అల్లుడితో కలిసి దానన్నయ్యలు చేసిన అల్లరి పండగంతా మా ఇంట్లోనే ఏమో అని అనిపించింది. నా పెద్ద కొడుకు 2 ఏళ్ల ప్రాజెక్టు ముగించుకొని వారం కిందటే అమెరికా నుంచి వచ్చాడు. నా 2 అబ్బాయిలు, నా కూతురు అల్లుడు అందరూ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు. మా ఇల్లే ఒక సాఫ్ట్వేర్ కంపెనీలాగుంది. మా పెద్దోడు అంటుంటాడు, బావా మనమే ఒక కంపెనీ పెట్టేద్దామని. అందరూ చాలా రోజుల తర్వాత కలిశారు. ఇహ ఒకటే కబుర్లు, అవి ఎంతకీ పూర్తి కావు. భోజనానికి కూడా తీరకలేనన్ని కబుర్లు. ప్రేమగా మందలించి బలవంతాన లేపాలి. వారి నాన్నకు పిల్లల ముచ్చట్లు అర్థం కాకపోయినా అబ్బో ఏదో పెద్ద సంబరం. మధ్య మధ్యలో కబుర్లు చెప్పుకొని అలసిపోతారేమో అని పండ్లు పలహారాలన్నీ ఉన్న చోటుకే సప్లయర్ పని అందుకున్నారు వాళ్ళ నాన్న. మొత్తానికి నా భాగ్యం అందరినీ ఒప్పించింది బెంగుళూరుకి మారిపోవటానికి. దానికి బిడ్డ పుట్టడంతో 1 ఏడాది పాటు సెలవు తీసుకుంది. ఇప్పుడింక సెలవులు అయిపోయాయి. మనవరాలి ఆలన పాలన కోసం మమ్మల్ని బెంగుళూరుకి వచ్చేయమని, ఎటు నా కొడుకులిద్దరూ బెంగుళూరులోనే ఉద్యోగం. మళ్ళీ అందరం కలిసి ఉండొచ్చన్నది దాని ప్లాన్. ఈయన టీచర్గా రిటైర్ అయ్యారు. నాకే అభ్యంతరము కనిపించలేదు. ఏంటంటే ఎన్నో ఏండ్లుగా ఉంటున్నాము, అలవాటైన చోటు, పైగా సొంతిల్లక్కడో అపార్ట్మెంటు. ఇలా ఏవో చిన్న చిన్న బాధలు తప్పిస్తే అందరం ఒకే చోటున్నామన్న సంతోషం ముందు అంతా దిగదూపే. అది ఈ మధ్య కొత్తగా ఇల్లు కొన్నది. దాని అపార్ట్మెంట్లోనే మాకు అద్దెకు ఇల్లు చూసింది. ఇంకో నెలలో మదనపల్లె వదిలి బెంగుళూరు నివాసం. అందుకే ఎన్నో ఏండ్ల బట్టి ఉంటున్న ఊరు వదిలి వెళ్తున్నందుకు పండగ ఇక్కడే ఘనంగా చేసుకోవాలనుకున్నాము. అనుకోకుండా మా పెద్దాడు కూడా సరి అయిన సమయానికి వచ్చాడు. మా పెద్దాడికి పెళ్లి వయసొచ్చింది. పిల్లను చూసే బాధ్యతను కూడా వాళ్ళకే అప్పచెప్పాను. అది ఏదో పెద్దరికం వచ్చిన దానిలా నాకొదిలి అన్నయ్యకు పెళ్ళాన్ని చూసే పూచి నాదంటూ భోజనాలు ముగించుకొని బెంగుళూరు బయలుదేరారు. రాత్రి కూడా కష్టపడకుండా క్యారీరు కట్టించి పంపాను. ఏంటో అది వెళ్తుంటే బెంగగా అనిపించింది. అందుకే వాళ్ళు వెళ్తున్న వైపే చూస్తూ ఉండిపోయా. కొడుకులిద్దరూ ఈ వారం ఇక్కడే ఉండి పనులన్నీ ముగించుకొని పై వారం వెళ్తారు. ఎంతైనా తల్లికి కూతురుతో ఉన్న అనుబంధం ఎక్కువ. అందులో ఒకటే కూతురు. మా వారి పిలుపుతో ఈ లోకంలోకొచ్చా. 3 రోజులుగా విశ్రాంతి లేకుండా కష్టపడుతున్నావు, కాస్త నడుం వాల్చు అని మా వారి చిరుకోపం. నిజమే, బాగా అలసటగా అనిపించింది. వెళ్ళి పడుకున్నానో లేదో, ఎప్పుడు నిద్ర పట్టిందో తెలియలేదు. లేచేపాటికి సాయంత్రం 4. అమ్మో 2 గంటల పాటు పడుకున్నానా అని లేచి బయటకు వచ్చా. ఎందుకో మా వారి ముఖంలో విపరీతమైన ఆందోళన. మనసు కీడు శంకించింది. పిల్లలిద్దరూ ఇంట్లో లేరు. ఏమైందో అడగాలన్న భయం వేసింది. ఆయనకు చెమటలు పడుతున్నాయి. కనీసం నేను లేచి వచ్చానన్న ధ్యాస కూడా లేదు. ఏమిటో విషయం అని అడిగేలోపు ఫోన్ మోగింది. ఒక్క ఉదుటున ఫోన్ తీసుకొని అలాగే కుప్పకూలిపోయారు. ఆ ఫోన్ నేను తీసుకొని అటువైపు ఎవరా అని చూశాను. మా పెద్దవాడు. ఏమైంది అని అడిగిన నాకు సమాధానమివ్వకుండా నీవు నాన్న ఇప్పుడే రండి అని ఫోన్ పెట్టేశాడు. ఈలోపు చిన్నవాడు కార్ తీసుకొని వచ్చాడు. ఏమైందో ఎవ్వరూ చెప్పటం లేదు. మనసుకు ఏదో లీలగా అనిపిస్తోంది. కళ్ళు వర్షిస్తున్నాయి. మాట పెగలడం లేదు. నా మనసు చెబుతున్నది నిజం కాకూడదని దేవుని వేడుకుంటున్నంతలో కారు హాస్పిటల్ ముందు ఆగింది. మా పెద్దవాడు ఎదురొచ్చి గట్టిగా కౌగిలించుకొని ఏడుస్తున్నాడు. అర్థమయ్యింది. అనుకున్నంత అయ్యింది. నా బంగారు తల్లికి 100 ఏండ్లు నిండిపోయాయి. వెళ్ళి చూద్దును కదా కూతురు నొక్కటే అనుకున్నా.
మరణంలో కూడా ఇద్దరూ కలిసేపోయారు. ఒక అందమైన జంట కనుమరుగైపోయింది. మరి పాప ఎక్కడా అని అడుగుదామనుకునేంతలో డాక్టర్ అమ్మ వచ్చి పాప మృత్యుంజయురాలు అని, అంత పెద్ద యాక్సిడెంట్లో కూడా వంటి మీద చిన్న గాయం కూడా లేదని చెప్పింది. నా భాగ్యం తన భాగ్యాన్ని తన గుర్తుగా వదిలెళ్ళింది. కాలం ఎవ్వరి కోసం ఆగదు కదా. జరగాల్సిన తంతులన్నీ మా ఇంటి నుంచే జరిగిపోయాయి. ఇంకా పచ్చబొట్టు పారాని ఆరనేలేదు. ఇంటికి వెళ్ళొస్తానని దేవుని దగ్గరికి వెళ్ళిపోయారు. భగవంతుని మీద కూడా కోపం రాలేదు. ఆయనకు ఇష్టమైన వాళ్ళనే పండుక్కొచ్చి ఇంటిని ఆనందమయం చేసి ఇంతలోనే శూన్యాన్ని నింపి వెళ్ళిపోయింది. వియ్యంకులు పాప బాధ్యతను నాకే ఇచ్చారు. నాకు కావాల్సింది అదే. ఈ విషయంలో ఎవరు కాదన్నా వినకూడదనుకున్నా, కానీ అందరూ సంతోషంగా ఒప్పుకున్నారు. అమ్మమ్మను కాస్త అమ్మనయ్యాను. 10 నెలల పసికందు అమ్మ కోసం వెతుకుతున్నట్టు దిక్కులన్నీ చూసేది. ఏమిటో ఏమీ తెలియని పసిహృదయం. కాలం కౌగిలిలో ఒక చరిత్ర ముగిసింది. మరో చరిత్రకు అంకురార్పణ చేస్తూ వియ్యంకుల సలహా మేరకు బెంగుళూరులో భాగ్యం ఇంట్లోనే మేము. తానొకటి తలిస్తే దైవం ఒకటి తలుస్తుందని వారు ఎంతో అపురూపంగా కట్టుకున్న ఇంట్లో మేము. విధిని తప్పించడం సాధ్యమా? క్షణం కూడా మరపుకు రావట్లేదు. మరవడం అసాధ్యం. కేవలం పోయిన వాళ్లతో పోలేము కాబట్టి ఈ జీవయాత్ర కొనసాగాల్సిందే. వియ్యంకుల వారి మంచితనం, అల్లుడు సంపాదనను మొత్తం నా చిన్ని భాగ్యానికి రాసి దానికి గార్డియన్గా మా పెద్దవాడిని చేర్చారు. చిన్నీకి నేనే అమ్మమ్మ. పిల్లను అల్లారు ముద్దుగా పెంచుకున్నాము. పెద్దవాడికి సంబంధాలు వచ్చినంత వేగంగా వెనక్కుపోతున్నాయి. చిన్ని బాధ్యత మీద పడుతుందేమోనని నేను మా వాడితో చెప్పా. మేము మదనపల్లె వెళ్ళిపోతాము, ఇక్కడే ఉంటే నీకు పెళ్ళవుతుందో కాదో అంటే వాడు ససేమిరా అన్నాడు. చిన్నీని ఒప్పుకున్న వాళ్లతోనే నా పెళ్ళి అని ఖరాఖండిగా చెప్పాడు. అన్నయ్య మాటే తనది కూడా అంటూ మా చిన్నోడు కూడా. ఈ కాలంలో తల్లిదండ్రులే అడ్డంకి అనుకునేవాళ్ళు ఇంక చిన్నీని ఎక్కడ ఒప్పుతారు? చూస్తుండగానే చిన్నీకి 3వ పుట్టినరోజు కానీ కొడుకులిద్దరూ బ్రహ్మచారులు అయిన వాళ్ళు కాని వాళ్ళు. ఆప్తులందరిది ఒకే మాట. నాకు నిజం అనిపించింది. ఇప్పటికే ఓ 2-25 సంబంధాలు వెనక్కి వెళ్తుంటాయి. నిజానికి వారు చిన్ని కోసం ప్రత్యేకంగా ఏమీ చేయాల్సిన పని లేదు. నేను బతుకున్నంత వరకు నాదే బాధ్యత. వారి సంపాదన కూడా అవసరం లేదు. అయినా కాలం అలాంటిది. భార్యాభర్త మాత్రమే ఉండాలనుకునే రోజుల్లో ఏ బాధ్యత లేదంటే ఎవడు వింటాడు? ఇక ఎవరు చెప్పినా వినకూడదనిపించి మదనపల్లె వెళ్ళిపోవటానికి సిద్ధపడ్డా. కానీ మా పెద్దాడు చిన్నాడు ఇద్దరు నాతో ఓ పెద్ద యుద్ధమే చేశారు. చెల్లిని చిన్నీలో చూసుకుంటున్నాము. అది కూడా మాకు బాగా దగ్గరయ్యింది. నీవే కాదు మేము కూడా దాన్ని వదిలి ఉండలేము అని మళ్ళీ నా నోరు మూయించేశారు. మా వారు పాపం త్రిశంకు స్వర్గంలో ఉన్నారు. ఇక చేసేదేమీ లేక అన్నీ మూసుకొని ఉండిపోయా. యథావిధిగా పెళ్లి సంబంధాలు చూస్తూ అనుకోకుండా ఒకరోజు గుడిలో మా దూరపు చుట్టరికం వాళ్ళు ఎదురుపడ్డారు. మాట కలుపుతూ పెద్దవాడికేమైనా సంబంధాలుంటే చూడమన్నాను. ఎవరో ఎందుకు, నా కూతురే ఉంది అన్నారు. మీకిష్టమైతే చూడండని, కానీ కట్న కానుకలవి ఇచ్చుకోలేమన్నాడు. ఇప్పుడు కట్న కానుకలు ఎవరికి కావాలి? పిల్ల బాగుండి చిన్నీని కూడా ఒప్పుకుంటే చాలని చిన్న విషయం చెప్పాను. వారు సంతోషంగా ఆమోదించారు. ఒకసారి పెళ్లి చూపులకి రమ్మన్నారు. పెళ్లి చూపులలో తెలిసిన విషయం ఏమిటంటే వారు బాగా చితికిపోయినప్పుడు అయిన వాళ్ళు కూడా ఆదుకోవటానికి నిరాకరిస్తే మా నాన్న చేయూత వల్ల వారు ఈరోజు ఇలా ఉన్నామని చెప్పి ఇవాళ వాళ్ళింటికి పిల్లనిచ్చే భాగ్యం వచ్చినందుకు సంతోషపడ్డారు. పెద్దవాళ్ళెప్పుడో చేసిన పుణ్యం ఈరోజు నాకు ఉపయోగపడింది. మనసులోనే మా తండ్రికి పాదాభివందనం చేసుకున్నాను. వారిది అభిమానం. మరి పిల్లకు ఆ తర్వాత గొడవలొద్దని ఆ అమ్మాయినే సూటిగా అడిగా. తనకెటువంటి అభ్యంతరము లేదంది. మా వాడిని అడిగాను.
చిన్ని కోసం బలవంతంగా చేసుకోకని, అది రేపు పెళ్లి చేసుకుని వెళ్ళిపోతుంది. కలకాలం ఉండాల్సింది మీ ఇద్దరు కాబట్టి నచ్చితేనే చేసుకో, లేకపోతే ఇంకా చూద్దామన్నాను. వాడు తనకు నిజంగానే నచ్చిందని చెప్పాడు. ఆ మాట వినగానే నిర్జీవమైన ఈ శరీరంలోకి జీవం వచ్చినట్టనిపించింది. మా వాడి పెళ్ళి అనుకున్నట్టుగా కుదిరినందుకు చాలా సంతోషంగా అనిపించింది. ఇదే సంతోషం అనుకుంటున్నంతలో అతనొచ్చి మా తమ్ముడు కూతురు కూడా పెళ్ళిడికొచ్చింది. మీ చిన్న బాబుకు పెళ్లి చేసేటట్టయితే ఇస్తారా అని అడిగాడు. జాతకం ఇస్తానన్నాడు. ఏ జాతకము వద్దు, పిల్ల ఉంటే ఇప్పుడే చూపించండి, ఇద్దరికీ నచ్చితే అంతకన్నా ఏమి కావాలన్నాను. చిన్నోడికి కూడా అదే చెప్పాను, బలవంతం లేదని. ఇద్దరికి ఇద్దరు నచ్చటంతో ఒకే వేదిక ఒకే ముహూర్తానికి పెళ్ళిళ్ళు జరిగాయి. శుభకార్యాల కరువుతో అల్లాడుతున్న మా ఇంట్లోకి ఒకేసారి వసంతం వచ్చినట్లనిపించింది. ఓ శుభముహూర్తాన అక్క చెల్లెళ్ళు కాపురానికి వచ్చారు. భగవంతుని దయ వల్ల కోడళ్ళిద్దరూ ఉత్తములు. చిన్నీని వారు కూడా చాలా అపురూపంగా చూసుకుంటున్నారు. ఏ గొడవ లేకుండా అందరం ఒకే ఇంట్లో. చిన్ని లేకపోతే ఇది సాధ్యపడేది కాదేమో. పెద్దోడింట్లో కొన్ని రోజులు, చిన్నోడింట్లో కొన్ని రోజులు ఉండాల్సి వచ్చేది. చిన్ని వల్లే అక్క చెల్లెళ్ళు తోడికోడళ్ళు, ఇంకా గొడవలేమీ లేవు. ఒక శుభముహూర్తంలో ఇద్దరూ నీళ్లు పోసుకున్నారు. ఇద్దరికీ కొడుకులే. మళ్ళీ నా ముగ్గురు బిడ్డల్లాగా వీళ్ళ ముగ్గురు అదే ఆనందంగా. కాలం చాలా వేగంగా తిరిగింది. మా ముగ్గురు పిల్లల్ని చూస్తూ భాగ్య విషాదం నుండి అందరం పూర్తిగా కోలుకున్నాం. ముగ్గురు కాస్త 5 మందయ్యారు. పిల్లలిద్దరూ వద్దంటున్నా వారి తండ్రి ముగ్గురు బాగా లేసుకుని లంకంత ఇల్లు కట్టారు. ఒక శుభముహూర్తంలో అందరం కొత్తింటికి వెళ్ళిపోయాము. ఇల్లు ఖాళీ చేస్తున్నప్పుడు నా కూతురు నన్ను వదిలి వెళ్ళిపోతున్నారా అని అడుగుతున్నట్టనిపించింది. ఎవ్వరితో దేనితో ఎక్కువ అనుబంధం పెంచుకోకూడదు. సంతోషం కన్నా వేదనే ఎక్కువ. ఇల్లు నిజంగా చాలా సౌకర్యంగా ఉంది. మా పిల్లలిద్దరూ వద్దని చెప్పినా వినిపించుకోకుండా వంట మనిషిని కూడా పెట్టేశారు. నిజమే, ఎంత ఒద్దికగా ఉన్న పని డబ్బు. ఈ మాయదారి టీవీతోనే గొడవలు. అందరి రూములకు టీవీలు, అందరూ కలిసి ఉండటానికి హాల్లో మరో టీవీ. పని దగ్గర గొడవ లేకుండా వంటమ్మాయి. ఇక పేచీకి ఏ ఆస్కారం లేదు. ఇలా ఎవరి గదుల వల్ల కాదు కానీ నిజంగా నా కోడళ్ళు ఉత్తములు. ఈ కాలంలో ఎవరుంటారని నేను ఒకప్పుడు నొసలు చిట్లించుకునేదానినే. నా కూతురు కాబట్టి వినయ విధేయతలు అని ఒకంత గర్వం కూడా. కానీ నిజానికి నా కూతురు కంటే ఓపిక గలవాళ్ళు నా కోడళ్ళు. మునుపటి మనిషిని అయ్యుంటే కొంత పేచీ వచ్చేదేమో. అమ్మనయ్యాక నాలోనూ చాలా మార్పొచ్చింది. జీవితానుభవం పరిణితిని పెంచింది. సగం గొడవలు అత్తా కోడళ్ళకే. చూస్తుండగానే వారాలు నెలలయ్యాయి, నెలలు ఏండ్లయ్యాయి. చిన్ని పెద్ద మనిషి పండుగ. మేనమామలిద్దరూ తండ్రిగాను మేనమామలుగాను 2 బాధ్యతలు సమర్థవంతంగా నిర్వర్తించారు. నా పిల్లలు ముగ్గురిలాగా నా మనవన్లు మనవరాళ్ల మధ్య కూడా అదే అనుబంధం. అంతేకాదు అందరూ చదువులో కూడా ఆనుముత్యాలు. చూస్తుండగానే కేసెట్ రిజల్ట్స్ వచ్చాయి. చిన్నీకి చాలా మంచి మెడికల్ కాలేజీలో సీట్ వచ్చింది. అందరి ఆనందానికి హద్దులు లేవు. అది బెంగళూరులోనే. ఇది మరింత సంతోషం. వారి తాతగారు తమ మనవరాలు మెడిసిన్లో సీట్ తెచ్చుకున్నందుకు కాలేజీకి వెళ్ళటానికి బండి కొనిచ్చారు. పాపం ఇన్ని ఏళ్ళు గడిచినా క్రమం తప్పక వచ్చి వెళ్తారు. ఆనవాయితీగా దసరా పండుగకి వాళ్ళింటికి పిలుచుకెళ్తారు. వారి మనవరాలిని ఎక్కడా తక్కువ చెయ్యలేదు. చిన్నీకి తల్లి తండ్రి లేరన్నమాటే కానీ వాళ్ళున్న ఇంతకన్నా గొప్పగా అయితే చూసేవారు కాదు. కానీ నేను ఇప్పుడప్పుడే బండి మీద వెళ్ళటానికి ఒప్పుకోలేదు.
ప్రతిరోజు రోడ్ల మీద ఎన్నో ప్రమాదాలు జరుగుతుంటాయి. అంత మాత్రానికి రోడ్డు మీదకెళ్ళమంటే అలా అని అందరూ నన్ను ఒప్పించారు. అందులోనూ కాలేజీ కూడా మరి అంత దూరమేమీ కాదు. అందువల్ల నేను ఒప్పుకున్నాను. చూస్తుండగానే అది మెడిసిన్ 4వ సంవత్సరంలోకొచ్చింది. మన వాళ్ళు కూడా మంచి కాలేజీల్లో చేరారు. భగవంతుని దయ వల్ల రోజులు ప్రశాంతంగా గడుస్తున్నాయి. ఈ మధ్య నా వంట్లో కూడా బాగుండటం లేదు. అందుకే మెడిసిన్ అవ్వగానే దాని పెళ్లి చేసేయాలని అనుకున్నా. కానీ మామలిద్దరూ అది చదివినంత చదవని, పెళ్లికి తొందర పెట్టద్దు అని చెప్పేశారు. ఇన్నేళ్ళు చూసుకున్న వాళ్ళు ఇకపై చూసుకోరా, వారిని అనుమానిస్తే దేవుడు కూడా నన్ను క్షమించడు అనిపించి నేను ఊరుకుండిపోయా. ఇవాళెందుకో మరీ నలతగా ఉండటంతో వెళ్ళి పడుకొనుండిపోయా. బాగా నిద్ర పట్టేసింది. లేచి బయటికి వచ్చాను. హాల్లో గంభీరమైన వాతావరణం. మళ్ళీ ఆ భయానకమైన రోజును గుర్తు చేస్తూ శ్మశాన నిశ్శబ్దం అక్కడే కూర్చుండిపోయా. అర్థమయ్యింది. ఈసారేమిటో ఎవరో కూడా తెలుసుకోవాలనిపించలేదు. చిన్నాడు కారు తీసుకుని వచ్చాడు. అందరం కలిసి హాస్పిటల్కి వెళ్ళాం. అసలేమి జరిగిందో తెలుసుకోవాలనిపించలేదు. పెద్దోడొచ్చి 24 గంటలు గడిస్తే కాని చెప్పలేమన్నారు డాక్టర్ అన్నాడు. ఈలోపు మనవన్లొచ్చారు. అంటే చిన్నీకేమైనట్టు అడగాలనుకుంటున్న మాట పెగలట్లేదు. దేవుడా, మళ్ళీ యాక్సిడెంట్ రూపంలో హతవిధి అని అనుకున్నా. ఐసీయూలో ఉంది, ఎవరిని పంపించటం లేదు అని చెప్పాడు. ఈలోపు పోలీసులొచ్చారు. ఏదో సీరియస్గా మాటలు నడుస్తున్నాయి. కాసేపటికి వారు డాక్టర్తో మాట్లాడి వెళ్ళిపోయారు. ఈ గొడవలో గమనించనే లేదు. చాలామంది తన క్లాస్మేట్స్ ఉన్నారు. అందులో ఒక అబ్బాయితో మా పెద్దాడు చిన్నాడు ఇద్దరూ కలిసి చాలా కోపంతో మాట్లాడుతున్నారు. ఓహో, ఆ అబ్బాయే యాక్సిడెంట్కి కారణం కాబోలు. కావాలని చేసుండడు కదా మన గ్రహపాటు. ఇంకా వాడితో మాటలు తెగలేదంటే కొంపతీసే యాసిడ్ దాడి లాంటిది. మనసుకు చాలా భయం వేసింది. అప్పుడు అడిగా, చిన్నీకేమైంది అని. మా వారిచ్చిన సమాధానంతో కళ్ళు బైర్లు కమ్మి కళ్ళు తిరిగి పడిపోయా. మెలకువ వచ్చి చూసేపాటికి ఆసుపత్రి బెడ్డు మీదున్న. డాక్టర్లు మరేం పర్వాలేదని చెప్పి వెళ్ళిపోయారు. ఈలోపు పెద్దవాడొచ్చి, అమ్మ నీవేమీ బాధపడకు, చిన్నీకి ప్రాణాపాయం లేదని డాక్టర్లు చెప్పారని సంతోషంగా చెప్పాడు. నేను చిన్నీని చూడకుండానే ఇంటికి వచ్చేశాను. వారం తర్వాత చిన్ని డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చింది. ఈ వారంలో కనీసం ఒక్కసారి కూడా చిన్నీని చూడటానికి వెళ్ళలేదు. పాపం కోడళ్ళిద్దరూ చాలా చక్కగా చూసుకున్నారు. అది ఇంటికి వస్తూనే, ఏమిటి అమ్మమ్మ, నీ ఒక్కసారి కూడా నన్ను చూడటానికి రాలేదు అని గారాలు పోతూ అడుగుతుంటే ఆ చెంప ఈ చెంప చెల్లుమని వాయించా. నా చర్యకు అందరూ విస్తుపోయారు. చిన్నోడు పెద్దోడు కంగారుగా నా దగ్గరకు పరిగెత్తుకొచ్చారు. చిన్ని కూడా ఏడుపు కండ్లతో నా వైపే చూస్తుంది. జీవితంలో మొదటిసారి. అదంటే నాకు చాలా అసహ్యమేసింది. నా కంటి ముందటే చంపేస్తాను, నా ముందు నుండి వెళ్ళిపో అని గట్టిగా అరిచాను. అందరూ జడుసుకున్నారు. దాన్ని నన్ను కూర్చోపెట్టారు. నాకు కోపం పిచ్చి స్థాయిలో ఉంది. అది అడుగుతోంది, ఎందుకమ్మమ్మ అంత కోపంగా ఉన్నావని. లేచొచ్చి మళ్ళీ చెంప చెల్లుమనిపించా. కాలు కింద పెడితే కాలు అరుగుతుందేమోనన్నట్లు పెంచితే నీవు చేసిన నిర్వాకమేమిటి? వాడెవడో నీ ప్రేమను కాదన్నాడని మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకోవాలనుకుంటావా? మీ అమ్మ వాళ్లతో నీవు పోయినా బాగుండేది. మృత్యుంజయురాలంటే ఎంత సంతోషపడ్డానో తెలుసా? అమ్మమ్మ వయసులో నీకు అమ్మనయ్యా, నీకు అమ్మ లేని లోటు తెలియకూడదని
కంటికి పాపలాగా కాపాడుకున్నా. మీ తాత చేత కాకపోయినా పాపం ఎంతో చేశారు నీకోసం. మీ నానమ్మ వాళ్ళు వారి కొడుకును నీలో చూసుకున్నారు. మీ మావయ్యలు నిన్ను కాదన్న సంబంధం ఎంత మంచిదైనా కాదన్నారు. నిన్నొప్పుకున్న వాళ్ళనే పెళ్లి చేసుకుంటామని పెళ్ళిడైపోవస్తున్నా అలాగే ఉన్నారు. కానీ నిన్ను కాదన్న వాళ్ళను చేసుకోనే లేదు. మా అందరికీ నీతో రక్త సంబంధం ఉంది. కానీ మీ అత్తయ్యలకు ఏం సంబంధం? తల్లిదండ్రులు లేని దానివని వారు తమకు దేవుడిచ్చిన బిడ్డ అని వారి బిడ్డల కంటే ఒక ముద్ద నీకే ఎక్కువ పెట్టారు. మేమంతా అంత విలువలేని వాళ్ళమే నీకు. వాడెవడో నీ ప్రేమను కాదన్నాడని వల్లు బలిపెక్కి చావటానికి సిద్ధపడతావా? మరి నిన్ను మేము 25 ఏళ్లుగా కంటికి పాపలాగా గొప్పగా చూసుకున్నాం. మా ప్రేమకు నీవు విలువేమిచ్చినట్టు? నీవు మా ప్రేమకు విలువ ఇవ్వలేదని మమ్మల్నందరినీ మూకుమ్మడిగా చావమంటావా? ఇంత స్వార్థపరురాలివి అనుకోలేదు. ఛీ, నీ మొహం నాకు చూపించకని భూమ్యాకాశాలు ఏకం చేస్తూ చెప్పా. మా పెద్దోడు సర్ది చెప్పటానికి వచ్చాడు. అది చిన్నపిల్లమ్మ, తనకు కాదనే పాటికి ఏదో ఆవేశంలో ఇలా మరి వయసు అలాంటిది అని సర్ది చెబుతున్నాడు. దానికి అవసరానికన్నా ఎక్కువ ఇచ్చామేమో అనిపించింది. ప్రేమ కూడా ఎక్కువగా ఇవ్వకూడదు. అందరూ నచ్చజెప్పటానికి ప్రయత్నిస్తున్నారు. అది కూడా నా కాళ్ళు పట్టుకొని క్షమాపణ కోరింది, క్షమించమని అడిగింది. ఇంతమంది త్యాగాలకు, ప్రేమ అభిమానానికి విలువలేని దాన్ని క్షమించే ప్రశ్నయే లేదు అని కరాఖండిగా చెప్పేశాను. నేనావేశం తగ్గాక మాట్లాడతాలే అని అంతా అనుకున్నారు. చిన్ని కూడా రోజు క్షమించమని అడుగుతోంది. కోడళ్ళు వకాల్తా పుచ్చుకున్నారు. అయినా కొన్ని తప్పులకు క్షమాపణ ఉండదు. నా కంఠంలో ప్రాణముండగా దాన్ని క్షమించను. అది చేసింది ముమ్మాటికి క్షమించరాని తప్పు. వాడెవడో కాదంటే నిలబడి వాడిని తల తన్నే వాడిని తెచ్చి చూపాలి. లేదా ఇంతమంది నన్ను ఇష్టపడే వాళ్ళున్నప్పుడు పొరా అని చెప్పాలి. అంతేకాని ఇంతమంది ప్రేమే ప్రేమే కాదు, వాడిది మాత్రమే ప్రేమ అంటే ఇదా ప్రేమంటే? ప్రేమంటే నా కోడకులది, కోడళ్ళది, చిన్నీది బలుపు. ఏమో అందరూ చెబుతున్నా నా మనసు ఒప్పుకోవటం లేదు. ఏమో రేపెప్పుడైనా కోపం తగ్గొచ్చేమో, మాట్లాడొచ్చేమో. కానీ నా వరకైతే క్షమించే ప్రశ్నయే లేదు. కొన్నింటికి క్షమాపణలుండవంతే. కానీ తల్లి మనసు అన్నింటినీ క్షమించేస్తుందేమో. చిన్ని తొందరపాటును కూడా అందుకు నేను మినహాయింపు కాదేమో అని చిన్నీని కూడా ఆ అమ్మ క్షమించి మందలించి దానిని మళ్ళీ సక్రమమైన దారిలో పెంచసాగింది. ఇంత మంచి కథను మనకు అందించిన సుధా గారికి ధన్యవాదాలు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి. నా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.